వెల్కమ్ టు మను వీడియోస్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మేమైతే మేడారం పోతున్నాం. అలాగే మా మామయ్య, మా అమ్మమ్మ, మా తాత అట్లే మా చిన్నన్నోళ్ళు దాస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా అల్లుని వాళ్ళైతే మేడారం వెళ్తున్నారు. మేము కూడా వచ్చినాం ఇక్కడికి. మేము కూడా వెళ్తున్నాం వీళ్ళతో పాటు. అక్కడికి వెళ్ళినాక ఈ టాటాస్ లో వెళ్తాము. అక్కడికి వెళ్ళినాక మీకైతే అక్కడ ఉన్న అన్ని చూపెడతాం. చూడండి, ఓకేనా మను? ఓకేనా కన్ను? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే బయలుదేరినాం. మేమైతే వెనకాల కూకున్నాం. చూడండి, అయితే మేము ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాము. ఇప్పుడైతే మేము అందరం అయితే ఎక్కేసినాము. చూడండి, ఇక్కడనైతే మేకుంది. ఇంకా దగ్గర కదా ఒక 50 కిలోమీటర్లు అయితే పోవాలా. 55 కిలోమీటర్లు పోవాలి. ఇంకా ఇక్కడ మంచి తాగినాక ఒక ఊరు దగ్గర తాగినాము. ఇక్కడ వాటర్ తీసుకోవడం తాగినాము. అసలు ఇక్కడ వచ్చినప్పుడైతే ఇక్కడ అప్పుడు ఫోన్కి వేసుకున్నాం. అయితే అది తింటున్నాము. సూపర్ చూడండి. ఇప్పుడు అందరు తింటారు. చూడండి, బాగా తింటాను. చూడండి ఫ్రెండ్స్, మేమైతే మేడారం అయితే చేరుకున్నాము. చెప్పను దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి ఆడ దిగినాక దర్శనం చేసుకొని వచ్చి ఒక ప్లేసెస్ చూసుకొని ఆ నుంచి మేము అందరూ పిల్లలు తీసుకుంటాము. సూపర్ చూడండి. చేరుకున్నాము. పార్కింగ్ అయితే చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడికైతే చేరుకున్నాము, దిగేస్తున్నాము. చూడండి, ఇప్పుడు మా వాళ్ళు అయితే అందరూ దర్శనానికి వెళ్తారు. నేనైతే ఇక్కడైతే బండి దగ్గర ఉంటున్నాను. ఎందుకంటే సామాన్లు ఉన్నాయి కాబట్టి నేను తీసుకొచ్చినాయి. మేక ఉంది, అన్ని బౌలు సామాన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడనే ఉంటున్నాను. వాళ్ళు వచ్చినాక దర్శనం చేసుకుని వచ్చినాక మొక్కి దేవుని మొక్కి ఇక్కడ మేకని కోస్తాము. మీకు చూపెడితే చూడండి. వాళ్ళైతే దర్శనానికి వెళ్తున్నారు. అంతలోపు నేను ఇక్కడ మీకు చూపెడితే చూడండి చుట్టుపక్కల. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ కనబడే చెట్ల కాడనే సమ్మక్క సారక్క గద్దెలు దేవుని ఉండేటి.
ఈ అటైతే వెహికల్స్ అయితే వెళ్ళనిస్తలేరు పోలీసులు. మా వాళ్ళు అయితే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నారు దర్శనం తీసుకోవడానికి. చూడండి ఇక్కడ అయితే చాలామంది వచ్చారు. ఇక్కడ జాయింట్ వీల్ ఉంది చూడండి, గుడిసెలు వేసుకుని ఉన్నారు. చాలామంది వచ్చేసారు జాతరకు. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే దర్శనం తీసుకొని వచ్చారు. మేకని జడిత దండం పెట్టుకో. లేదు బరాబర్ అంటే ఓన్లీ గద్దెలే అటు సమ్మతలే ఒక గుట్ట. చూసినా సత్యం బాగానే ఉంది. కాకపోతే చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే దర్శనానికి పోయి వచ్చేసారు. మేకను కూడా దర్శించేసి కోసినాము. ఇప్పుడైతే మేమైతే ఒక ప్లేస్ చూసుకొని అక్కడికైతే చెట్ల కిందకి వెళ్ళి వండుకొని తింటాము. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. ఇచ్చబడి చూడండి, ఒక జంపన్న వాళ్ళు దాటి అవతలకి వెళ్తున్నాము జంగట్లకు. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. వేరొక ప్లేస్కు ఉండడానికి జాగ్రత్త తెలుస్తున్నాం మనం. చూడండి, ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఏందో కాడ మంచిగా మటన్ వండుకొని తినేచుడే. చూడండి, బొమ్మ షాపులు చాలా మంది వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇందులో జంగల్లోకి అయితే వచ్చినాము. ఇక్కడ ఒక ప్లేస్ అయితే చూసుకున్నాము. అది ఇక్కడ చేప వర్షణము. పెద్దోడు కన్నుగాడు మనుగాడు అయితే దాని మీద ఉన్నాడు. సామాన్ తీసిచ్చింది మాకు. సాయి ఇక్కడ ఉన్నాడు. సామాన్ అంతా ఇక్కడ ఉంది. ఇప్పుడైతే ఇక్కడ వంట చేస్తాము. ఇందులో వేసేసి తర్వాత మేమైతే చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు రైస్ కట్టుకొచ్చాను. ఇదైతే బగారకు రెస్టారెంట్కి అయితే గంజించాం. మేము స్టవ్ తెచ్చుకున్నాం. ఇదైతే చికెన్ వేస్తున్నాం ఫస్ట్. ఇదైతే మటను. మా అమ్మ అయితే వీడియో తెచ్చుకున్నాడు. ఉల్లిగడ్డలు కొత్తారు కావాల్సినవి. ఏం కావాలి? మిరపకాయలు లేవా ఇంకా?
చూడండి ఇప్పుడు అయితే మటన్ వేస్తాము. మటన్ వేస్తానికి అయితే గంజి అయితే పొయ్యి మీద పెట్టేసి నేనైతే కలుపుతున్నా. మా చిన్న బాబు అయితే వండుతున్నాడు, నాకు చెప్తుండు, నేనైతే ఇట్లా కలుపుతున్నాను. చూడండి మేమైతే ఇక్కడ జంగట్లో మంచిగా కంక చెట్ల మధ్యలో మంచి వాతావరణంలో ఎలా కూకున్నాము. సమ్మక్క జాతర. మా వంట కావాల్సిన సామాను మొత్తం ఇవి. అదైతే బగారా, చిన్న గంజి అయితే చికెను కంప్లీట్ అయిపోయింది. మాస్టర్ అయితే మా చిన్న బాగా చెమటలు వస్తున్నాయి. మాస్టర్ మా చిన్న బావ చెమటలు వస్తున్నాయి అని చెప్తాన్నా. చూడండి ఫ్రెండ్స్, మా వంటలు అయిపోయే వరకు చీకటి అయింది. ఇప్పుడే తిన్నాము, మేమైతే బయలుదేరినాము. 7:30 అయితే టైం వచ్చేసి అయితే ఇప్పుడు బయలుదేరాము. మా వంటలు అయ్యే వరకు చీకటి అయింది. మేము అందుకే ఇక తినేటప్పుడు చీకటి అయింది కాబట్టి మేము వీడియో తీయలేదు. ఇప్పుడే బయలుదేరినాము ఇక్కడికి వెళ్ళి మేడారంచెల్లి. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం ఇంటికి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి.